హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనము కొన్ని మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్, అట్లాగే చిన్నపిల్లల డ్రెస్సెస్, శారీస్ కొన్ని చూద్దామా? ఇదండి, ఇది వచ్చేసి కంచిపట్టు శారీ. ఇది కంచిపట్టు శారీకి ఇలా సింపుల్గా టాజిల్స్ ఇలా వేయించేసాను. ఇలా వేయించండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజు వద్దన్నారండి. అది ఫ్యూచర్లో మళ్ళీ చేయించుకుందాంలే అని. అంటే ఇది మ్యారేజ్ వాళ్ళ బ్రదర్ది అనమాట. ఆ పాపకి ఫ్యూచర్లో పనికి వస్తుందని అది వద్దన్నారు. ఇది వచ్చేసి నేను పట్టు తీసుకొని ఇలా ఇలా సింపుల్గా చేయమన్నారు, ఇలా చేశానండి. హ్యాండ్కి వచ్చేసి మొత్తం బ్రైడల్ వర్క్ అంటే స్ప్రింగ్ ఇచ్చేసాను. మొత్తము అక్కడక్కడ శారీ కలర్ కొంచెం లావెండర్ ఇచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసి మొత్తం స్ప్రింగ్ ఇచ్చాను. స్కాలప్ వర్క్, మొత్తం స్కాలప్ వర్క్ ఇచ్చేసి 2 హ్యాండ్స్. ఫ్రంట్ వచ్చేసరికి ఇదండి, సేమ్ బ్యాక్ లాగా స్కాలప్ ఇచ్చి ఇలా ఇచ్చేసి ఇలా ప్యాడ్స్ ఇచ్చేసి ఇలా చేయించండి. సింపుల్గా ట్యాజిల్స్ ఇలాంటి ఈ శారీ. నెక్స్ట్ ఇది కస్టమర్దేనండి. కస్టమరు అంటే ఓల్డ్ శారీ అనమాట. ఓల్డ్ అంటే ఎక్కువ కాదండి, 4 years ఓల్డ్ శారీ. అంటే అప్పుడు బ్లౌజెస్ కొంచెము శారీలో బ్లౌజ్ చేసుకున్నందువల్ల అది టైట్ ఏదో కొంచెం ఉంటాయి కదా, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. అందుకని ఇప్పుడు కాంట్రాస్ట్లో ఆఫ్ వైట్ తీసుకొని ఇలా కొంచెం సింపుల్గా కొంచెం డీసెంట్గా కావాలి అన్నారు మా పాప. అందుకని ఆఫ్ వైట్లు తీసుకొని హ్యాండ్కి ఇలా ఇలా ఇప్పించాను. నెట్ బ్యాక్ అంతా ఇలా ఇలా వచ్చిందండి వర్క్ నెట్గా. 2 హ్యాండ్స్ జర్దోజీ స్ప్రింగ్ లూజ్ మడిచేసి ఇలా చేపించాను. ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి. ఇంకా ఉక్కు కూడా వేయలేదు, పంపించాలి. ఫ్రంట్ ఇలా అండి, ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అలాగా చిన్నవి ఎంత బాగుంది, క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి ట్యాజిల్స్. ఇలాగా ఈ శారీస్ అండి. అట్లాగే కొంచెం ఏదన్నా ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా మనం ఇట్లాగా బ్లౌజ్ వచ్చేసి కొంచెం అప్డేట్గా చేసుకుంటే శారీ కూడా లుక్ బాగుంటుందండి. ఇట్లాగా వేలవేనండి బ్లౌజులు. ఇవి ఆల్రెడీ శారీస్ ఎందుకని పంపించేశాను, బెంగళూరులో ఉంటారు. ఈ బ్లౌజెస్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని కలిపి పంపిస్తున్నాను అండి. ఈ రెడీమేడ్ ట్యాజిల్స్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఇది చూపించాను, మషూ సిల్క్ జార్జెట్ అని. అప్పుడు స్టిచ్ కాలేదు, ఇప్పుడు స్టిచ్ అయ్యాయి. ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు టిష్యూ కంచిపట్టు అండి. టిష్యూ కంచిపట్టు. దీనికి వచ్చేసి క్యాన్ ఇట్లాగా క్రేప్ ఇచ్చేసి క్యాన్ కాటను క్యాన్ మళ్ళీ క్రేప్ సిల్క్ ఇచ్చి ఇలా చేసాము. ఇది పట్టు తీసుకొని ఇలా వర్క్ చేసి పికాక్స్ ఇచ్చేసి పికాక్స్ జద్దోజీ కట్ బీడ్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇలా బఫ్, లైట్ బఫ్ అండి, లైట్ బఫ్ ఇచ్చేసి ఇక్కడ కొంచెం ఆ పట్టు క్లాత్ తీసుకొని బార్డర్ వేసేసాము. బ్యాక్ వచ్చేసరికి ఇలా నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఈ శారీ అండి, ఇది మన దగ్గర తీశారు. శారీని ఇలా చేశారు. నేను క్యాన్ వేయలేదు. బ్యాక్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంగళగిరి.
ఇది వచ్చేసి మంగళగిరి శారీ తీసుకున్నారు మన దగ్గరే. ఇలా ఫ్రిల్ పెట్టి ఇలా వచ్చేసి క్రేప్ ఇచ్చారండి. పైన క్రేప్ ఇచ్చేసి ఇలా క్యాన్ వేయించేసి ఇక్కడ కాటన్ ఇప్పించానండి. లోపల కాటన్ ఇలా ఇది చేసాము. దీనికి మంగళగిరిలోనే చెక్స్ వచ్చింది బ్లౌజు, వద్దనుకున్నారు. ఇట్లా పట్టు తీసుకొని ఇలా సింపుల్గా వర్క్ కొంచెం బర్డ్స్ మాదిరిగా ఇచ్చేసి ఇలా బఫ్ మంగళగిరి బార్డర్ పెట్టేసి ఇలా బఫ్ ఇచ్చేసామండి. కొంచెం ఇలా ఈ షేప్లో వర్క్ ఇచ్చి బ్యాక్ సింపుల్. ఇదండి ఇవి ఎలా ఉన్నాయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.